రెండో ఎపిసోడ్. లెక్కలు బోధపరిచాడు సుందర్రావు. చంద్రంకి చెప్పుని అర్థం చేసుకోగల తెలివితేటలు ఉండడం చూసి చాలా సంతోషించాడు. తను శ్రమ ఫలిస్తుందనే నమ్మకం ఏర్పడింది. తెలుగు పుస్తకం తీసి ఒక పద్యాన్ని అర్థం చెప్తుండగా మధుర గానం వినిపించింది సుందర్రావుకి. ఆ గానంతో పాటు మెల్లగా వీణ కూడా పలుకుతూ ఉండడం మరీ హృద్యంగా వినిపించింది. ఆ ధ్వని వస్తున్న దిక్కు కాసేపు తన్మయత్వంతో పరికించాడు, కానీ ఎవ్వరూ కనిపించలేదు. అతని పిచ్చి కాకపోతే చంద్రం ఆ పాట ఎవరు పాడుతున్నారు అడగకుండా ఉండలేకపోయాడు. మా అక్క పాడుతుందండి మాస్టారు, నవ్వుతూ జవాబిచ్చాడు చంద్రం. మరి వీణ? మా అక్కే వాయిస్తుంది, ఎంత చక్కగా వాయిస్తుందని సగర్వంగా చెప్పాడు చంద్రం. శశిరేఖ అంత మధురంగా పాడగలదని, వీణ కూడా వాయించగలదని ఆ రోజే అతనికి తెలిసింది. గుంటూరులో ఉన్నప్పుడు ఆమె వ్యక్తిగత విషయాలు ఏవి తెలియవు అతనికి. తెలుసుకోవాల్సిన అవసరం కానీ ఆసక్తి కానీ లేకపోవడం అప్పట్లో ఉండేది. మాస్టారు ఆలోచనలో పడ్డం గమనించాడు చంద్రం. ఈ రోజుకి మరి పాఠాలు చెప్పరా మాస్టారు అన్నాడు ఆకలి గుర్తు చేస్తూ ఉంటే. సుందర్రావుకి ఆ చిన్నపిల్లవాడి ప్రశ్న ఓ పక్క సిగ్గు, మరో పక్క నవ్వు తెప్పించింది. చంద్రం వయసులో చిన్నపిల్లాడే అయినా చురుకుదనం మోతాదు మించినట్టుగా తోచింది. అయినా అమాయకంగా అడిగిన అతడి ప్రశ్న గురించి అంతగా పట్టించుకోలేదు. ఎందుకు చెప్పను అంటూ ఆ పద్యాన్ని మరోసారి చదివి తాత్పర్యం చెప్పాడు. ఇటు పాఠం చెప్తున్నాడే కానీ సుందర్రావు కర్ణ పుటాలు ఆ మధురగానాన్ని ఆస్వాదిస్తున్నాయి. ఎలాగో మరో పావుగంట పాఠాలు చెప్పి ఆపేశాడు. ఇక నువ్వు వెళ్ళి చదువుకో చంద్రం అంటూ చంద్రాన్ని పంపేశాడు. చంద్రం పుస్తకాలు సర్దుకొని అక్కడి నుంచి తుర్రుమన్నాడు. సరిగ్గా అప్పుడే ఆ పాట, వీణానాదం కూడా టపీమని ఆగిపోయాయి. దిగులు పడ్డాడు. సుందర్రావు ఏదో అమూల్య వస్తువుని పోగొట్టుకున్నంతగా బాధపడ్డాడు. ఒంటరిగా గదిలో కూర్చోవడం విసుగనిపించింది. లేచాడు. అలా కాసేపు తిరిగి రావాలనుకున్నాడు. గది బయటకు వచ్చి తలుపు గొళ్ళెం పెట్టాడు. ఏమండో ఈ మిమ్మల్నే అంటూ కేకేసింది శశిరేఖ. ఆ పిలుపులో ఎంత ఆప్యాయత ధ్వనించింది. ఆమె దగ్గరికి నడిచాడు. ఏమండి అన్నాడు. ఎక్కడికో వెళ్తున్నట్టున్నారే, వేగిరం వచ్చేయండి. నాన్నగారు 9 తర్వాత భోజనం చేయరు. అలాగేనండి మెల్లగా అన్నాడు. ఆమె పాట అతని చెవుల్లో గింగిర్రు పెట్టింది. ఓ విషయం మీకు అభినందనలు తెలపాలనుంది శశిరేఖ గారు, మీకు అభ్యంతరం లేకపోతే కాస్తంత తడబడుతూ అన్నాడు సుందర్రావు. శశిరేఖ సన్నగా వెన్నెల్లా నవ్వింది. అభినందనలు చెప్తే అభ్యంతరం ఎవరు చెప్తారండి, చెప్పండి నవ్వుతూనే అంది. క్షణం తటపటాయించాడు. మీరు చాలా బాగా పాడతారు. మీ పాటకు, వీణా వాయిద్యానికి, పువ్వుకు తావికి వన్నె తెచ్చింది. నిజంగా నేను తన్మయుణ్ణయ్యాను అంటే అతిశయోక్తి కాదు కానీ ముఖస్థుతి కానీ కాదు. ఆ సమయంలో చంద్రానికి చదువు చెప్పాలి అని అనిపించలేదు. నా జాసే మారిపోయింది అన్నాడు. శశిరేఖ లోపల చాలా సంతోషించింది. అయితే ఇక మీదట ఆ సమయంలో నేను పాడకూడదు మొహం దించుకొని అందామె. అబ్బబ్బే అలా అనకండి, సంగీతానికి సాహిత్యానికి దగ్గర సంబంధం ఉంది. మృదు మధుర సంగీతం ఒక్కొక్కసారి ఉత్తేజాన్ని కలిగిస్తుంది, ఉత్తమ భావాల్ని రేకెత్తిస్తుంది. సాహిత్యానికి సంబంధించినంత వరకు ఇవి సత్యమైతే, విద్యకు సంబంధించినంత వరకు హుషారుగా చదువు చెప్పడానికి ఉపకరిస్తుంది సంగీతం. నిజం చెప్పాలంటే సంగీతం అంటే నాకు ఎంతో ఇష్టం. మీరు చాలా అమాయకులు అనుకున్నారు సుమండి. నా అభిప్రాయం మార్చుకుంటున్నాను. మీ అభినందనలకి ధన్యవాదములు. థ్యాంక్స్ అంటూ వెనక్కి వెళ్ళాడు సుందర్రావు. శశిరేఖ దరహాస వదనంతో క్షణం అక్కడే నుంచింది. ముందుకు సాగిపోతున్న సుందర్రావు కేసి తదేకంగా చూస్తోంది. అతను గేటు దాటి మలుపు తిరిగాడు. లోపలికి నడిచింది ఆమె. సుందర్రావు డాక్టర్ నారాయణ ఇంట్లో అడుగుపెట్టి వారం రోజులు దాటాయి. సుందర్రావు ఆ ఇంట్లో ఒక వ్యక్తిగా మారాడంటే ఆశ్చర్యం ఏమీ లేదు. డాక్టర్ నారాయణ సుందర్రావు కోసం ఉద్యోగ ప్రయత్నాలు సాగిస్తున్నాడు. త్వరలో ఉద్యోగం దొరికే అవకాశాలు ఉన్నట్టు ఆయన ఒకసారి చెప్పాడు కూడాను. ఆయన సహృదయతను, విశాల హృదయాన్ని మెచ్చుకున్నాడు. తన భవిష్యత్తుకు పునాది వేయ ప్రయత్నిస్తున్న నారాయణరావు గారిని ఒక్క క్షణం కూడా మర్చిపోలేకపోతున్నాడు. హలో అనుకుంటూ హుషారుగా మెరుపులా గదిలో అడుగుపెట్టిన వ్యక్తిని చూసి మొదట్లో ఆశ్చర్యపోయాడు సుందర్రావు.
ఆ అపరిచిత వ్యక్తి అంత స్వతంత్రంగా స్వేచ్ఛగా తన గదిలో అడుగుపెట్టడం ఎంతగా దోచింది. తెల్లబోయి అతని కేసి చూస్తూ లేచి నుంచున్నాడు. మీరేనా సుందర్రావు అంటే మళ్ళీ ప్రశ్నించాడు అతను. తన కోసం వచ్చిన వ్యక్తేనని తెలిసిపోయింది. అవునండి, మీరెవరో నాకు తెలియదు. ఎప్పుడైనా చూసినట్టు గుర్తు కూడా లేదు. మీరెప్పుడు నన్ను చూడలేదండి. ఎలా తెలుస్తుంది మరి? మీరు ఈ గదిలో ఉన్నట్టు మా శశిరేఖ చెప్పింది. నేను ఈ ఉదయం ఊరి నుంచి వచ్చాను. డాక్టర్ నారాయణ నాకు బావగారు. అదేంటండి అలా చూస్తారు? నేనే ఉద్యోగం వెలిగిస్తున్నానో తెలుసుకోవాలన్న ఆసక్తి మీలో లేదు? నవ్వుతూ అన్నాడు ఆ వ్యక్తి. ఇంతకీ మీ పేరే చెప్పారు కాదు? అవును కదూ, నా పేరు గురునాథం. అలా నుంచుండిపోయాడు. కూర్చోండి గురునాథం గారు అంటూ మంచం పక్కనే ఉన్న కుర్చీ వేశాడు సుందర్రావు. థ్యాంక్స్, మీరు ఇలా కూర్చోండి. ఇద్దరూ కూర్చున్నారు. మీరు ఏం ఉద్యోగం చేస్తున్నారో తెలుసుకోవాలన్న ఆసక్తి నాలో లేదా అని కదూ మీరు అడిగారు? అసలు ఇటువంటి ఆసక్తి ఎందుకు ఉండాలి చెప్పండి? మరొకరి ఉద్యోగ వివరాలు, జీవిత విశేషాలు తెలుసుకోవడం ముఖ్యం కాదు. వీటికంటే ముఖ్యమైనవి ఆత్మీయత, మంచి మనసును అన్నాడు సుందర్రావు. సుందర్రావు అన్న దాంట్లో గురునాథానికి చిలిపితనం సగం వదిలినట్టుగా అయింది. తన ప్రశ్న తననే వెక్కిరించినట్టుగా అయింది. మీరన్నది నిజమే అనుకోండి, కానీ కొందరుంటారు చూశారు, మొదటివారు అంతస్తు తెలుసుకోవడానికి వారికి ప్రథమ కర్తవ్యం. అది తెలుసుకున్నాక అసూయపడ్డమో లేక తన అంతస్తే ఎక్కువదైతే గర్వంతో ఉప్పొంగిపోవడమో పరిపాటే వారికి. నా వాగ్దాటి మీకు బహుశా విసుగు కలిగిస్తోందేమో కదూ. ఇది నా అలవాట్లేండి. ఒక్క విషయం మాత్రం మీతో ముందుగా చెప్పడం అవసరం. ఇలా వసపోసిన పిట్టలా వాగుతున్నానని నన్ను ఒక ఉన్మాత్తుడిగా భావించకండే. పక్కాలన నవ్వాడు గురునాథం. అబ్బే, అలా ఎప్పుడు జరగదులేండి. ఇంతకీ మీరు ఏం ఉద్యోగం చేస్తున్నారో చెప్పారు కాదే? లెక్చరర్గా ఉంటున్నానండి. లెక్చరర్ సర్వసాధారణంగా మితభాషిగా ఉంటాడని అందరూ అంటారు, కానీ నేను మాత్రం అలా కాదు. చాలా సంతోషమండి. సరదాగా మాట్లాడేవారిని చూస్తే నాకు కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది. గురునాథం మొహం వికసించింది. అమ్మయ్య, ఇన్నాళ్లకు ఒక మంచి మిత్రుణ్ణి చూశానండి. నా వాగ్దాటిని చూసి ఇంట్లో అందరూ విసుక్కుంటారు. మా బావ అయితే మరీను ఒక్కొక్కప్పుడు తలబట్టుకుంటూ ఉండేవాడంటే నమ్మండి. అసలు అనర్గళంగా మాట్లాడడం కూడా ఒక కళ. అంటే బాగుంటుందేమో. ఆ కళ అందరికీ అబ్బదు. ఇట్ ఈజ్ ఎ గిఫ్ట్ ఐసే. మీరేమంటారు? ఉత్సాహపూరితుడైన సుందర్రావు మొహంలోకి చూశాడు. మీతో ఏకీభవిస్తున్నాను గురునాథం గారు. నాటకాల్లో చాంతాడు లాంటి పోర్షన్ కంఠస్థం చేసేసి రంగస్థలం మీద అప్పజెప్పే నటులు కూడా నిత్య జీవితంలో చురుగ్గా మాట్లాడలేరు. బాగా చెప్పారండి. మిమ్మల్ని కలుసుకున్నందుకు ఈరోజు నాకు చాలా సుదినం. ఉప్పొంగిపోయాడు గురునాథం. గురునాథం అమాయకత్వానికి లోపలే నవ్వుకున్నాడు సుందర్రావు. మీరు చాలా సరదాగా మాట్లాడతారండి సుందర్రావు గారు. జీవితంలో ఆ మాత్రం మాటల రూపాన్నైనా ఆనందం లేకపోతే మరీ నిస్సారంగా ఎడారి జీవితంలా తయారవుతుందండి. అసలే బ్రతుకుబాట విషాద ఘట్టమై ఈ విధంగానైనా అప్పుడప్పుడు మనసుకు ఉత్సాహం కలిగించి విషాదాన్ని నిషాలో ముంచాలి. ఇదే చాలా అవసరం కూడాను. అంతలోనే చెరచెర అక్కడికి వచ్చింది శశిరేఖ. ఆమె రావడంతోనే సంభాషణ టక్కుమని ఆగిపోయింది. ఎక్కడున్నావా మామయ్య? నీకోసం నాన్నగారు పలవరిస్తున్నారు. నువ్వు మాటల్లో పడ్డావంటే ఎవరో వచ్చి గుర్తు చేసే వరకు మరో ధ్యాస ఉండదని నాకు తెలీదు. సుందర్రావు గారు మాట్లాడడానికి ఇక మీ ఓపికే. అయితే మీరే ఓడిపోతారని ఖచ్చితంగా చెప్పగలను. హుషారుగా చిలిపిగా నవ్వుతూ అంది శశిరేఖ. శశిరేఖ అంత చనువుగా సుందర్రావుతో మాట్లాడుతూ ఉండటాన్ని చూసి విస్తుపోయాడు గురునాథం. మీరు ఇరువురికి పూర్వపరిచయం ఏదైనా ఉందేమిటి శశి అని అడిగాడు. శశిరేఖ బుంగమూతి పెట్టింది. నువ్వు ఎప్పుడు ఇంతే మామయ్య, ఏదో ఒకటి వాగితే గాని తృప్తి ఉండదు విసుగ్గా అంది. గురునాథు ఫిర్యాదు చేసే ధోరణిలో సుందర్రావు కేసు చూశాడు. చూడండి సుందర్రావు గారు, ఇది వరుస. తెలియని విషయం తెలుసుకోవాలంటే వాగుతూ ఉన్నారు అంటారు మా మేనకోడలు. పోనీ ఆ వివరాలు మీరే చెప్పండి అన్నాడు అతను. ఏ వివరాలండి? అదేనండి, మీరిరువురికి ఇదివరకు పరిచయం ఉందా? అవునండి, గుంటూరులో ఉన్నప్పుడు ఏదో కాస్తంత పరిచయం ఉండేదిలేండి. అదేమంత చెప్పుకోదగ్గ పరిచయం కాదు కూడాను. మళ్ళీ ఎన్నాళ్ళకు అనుకోకుండా విచిత్రమైన పరిస్థితిలో ఇక్కడ కలుసుకోవడం.
తటస్థించింది. జవాబిచ్చాడు సుందర్రావు. ఇంకే నా ఊహ వృధా పోలేదు కానీ పద మామయ్య అంటూ అక్కడి నుంచి జారుకుంది శశిరేఖ. గురునాథం మెల్లగా నవ్వుకున్నాడు. శశిరేఖకి ఇట్టే సహనం పట్టు తప్పుతూ ఉంటుందండి, అంచేత నేను వెంటనే వెళ్ళి తీరాలి. మళ్ళీ కలుసుకుందానంటే మనకి ఇదే పనిగా ఇక వస్తా అంటూ వెళ్ళిపోయాడు గురునాథం. గురునాథం మనస్తత్వాన్ని మనసులో మెచ్చుకున్నాడు సుందర్రావు. డాక్టర్ నారాయణ ఈజీ చైర్లో కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నాడు. గురునాథం వచ్చాడు. పిలిచారా బాబా? అవునోయ్, కూర్చో. గురునాథం బావగారికి ఎదురుగా కూర్చున్నాడు. ఎక్కడికి వెళ్ళావు? మళ్ళీ ప్రశ్నించాడు నారాయణ. సుందర్రావు గారిని కలిసి వద్దామని. కలిశావా? కలిశాను బాబా. ఏమిటి నీ అభిప్రాయం? నాలో ఉత్పన్నమయ్యేది ఒకే ఒక్క ప్రశ్న బావా. ఏమిటది? చంద్రానికి ప్రైవేట్ చెప్పడానికి ఈయన్ని ఏర్పాటు చేశారు. అంతవరకు బాగానే ఉంది, కానీ ప్రైవేట్ చెప్పడానికి ఒక వ్యక్తిని ఇంట్లో అట్టపెట్టుకోవడం అవసరమా అని తన సందేహాన్ని వెల్లడించాడు గురునాథం. డాక్టర్ నారాయణకి బావమరిది ప్రశ్న చాలా జటిలంగా దోచింది. చంద్రానికి ట్యూషన్ చెప్పడానికి ఒక వ్యక్తిని ఇంట్లో పెట్టుకోవడం అనవసరమే అనిపించింది, కానీ కేవలం అదే అతని ప్రధాన ఉద్దేశం కాదు. ముఖ్యంగా సుందర్రావుని ఆ అసహాయ స్థితిలో ఆదుకోవాలని తలంపుతోనే అలా చేశాడు. అవసరం కాదనుకో, కానీ నాకెందుకో సుందర్రావుని చూస్తే నాకు అపరిమితమైన జాలి పుట్టిందో. పాపం, తల్లి తండ్రి లేరు, తోబుట్టువులు లేరు. ఉన్న మేనమామ ఇతన్ని తన స్వార్థానికి వినియోగించుకోవాలని అనుకుండడంతో అక్కడి నుంచి బయటపడ్డాడు. అటువంటి పరిస్థితుల్లో ప్రమాదవశాత్తు కారు యాక్సిడెంట్లో ఇరుక్కున్నాడు. అదృష్టం బాగుంది కాబట్టి మరణం తప్పింది. చిన్న గాయమై ఆసుపత్రిలోకి వచ్చాడు. అదే మా ఇరువురి పరిచయానికి నాంది. అతడి స్థితి నన్ను కరిగించింది. ఎలాగో మన చంద్రం కోసం ట్యూషన్ మాస్టర్ని వెతుకుతున్నాం కదా, అంచేత అతనికి సహాయం చేసినట్టు ఉంటుంది, మన సమస్య తీరినట్టు ఉంటుందని తీసుకొచ్చాను. తీరా అతన్ని తీసుకొచ్చాక తెలిసింది శశిరేఖ కాలేజ్ మేట్ అని. కుర్రాడు మంచివాళ్లానే అనిపిస్తున్నాడు నా మటుకు నాకు. అది నిజమే బాబా, మంచివాళ్లాగే అనిపిస్తాడు, అమాయకుడు కూడాను అన్నాడు గురునాథం. అయితే నా నిర్ణయం నువ్వు బలపరుస్తున్నావన్నమాట నవ్వుతూ అన్నాడు నారాయణ. ముమ్మాటికి బలపరుస్తాను బావా. నాకు మంచి సహచరుడు లభించాడు, నీ అభిమానం సంపాదించాడు కాబట్టి మరింక సమస్య ఏమీ లేదు. అతడికి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను. బహుశా ఒక బ్యాంకులో దొరకవచ్చు. ఆ కాస్త ఉద్యోగం దొరికితే జీవితాంతం నన్ను గుర్తుంచుకుంటాడు. ఒక అనాథుడికి సహాయం చేశానన్న తృప్తి మనకి మిగులుతుంది. తృప్తిగా అన్నాడు నారాయణ. మీరు నవనీత హృదయం బాబా. మీ వంటి ఉదార స్వభావాలు ఇంకా ఉన్నారు కాబట్టే ప్రపంచం ఎలాగైనా మనుగడ కలిగి ఉంది. లేకుంటే స్వార్థపరుల అమానుష్యానికి ఏనాడో బలి అయి ఉండేది అన్నాడు గురునాథం. డాక్టర్ నారాయణ మెల్లగా నవ్వాడు. అంతటి ఉదాత్తత నాకు ఆపాదించ గురునాథం. ఏదో మనకి అవకాశం ఉన్నంత మేర ఒకరికి సహకరించాలి అనే ఉద్దేశంతో ఈ చర్య చేశాను అంతే. చెప్పుకోదగ్గ గొప్పదనం ఏమీ కాదు అన్నట్టు విశ్వనాథం గారింటికి వెళ్ళాలి, వస్తానే అంటూ లేచి దుస్తులు మార్చుకున్నందుకు తన గదిలోకి వెళ్ళాడు నారాయణ. బావకేసి చూసి లోపల నవ్వుకున్నాడు గురునాథం. నిండుకుండ అనుకున్నాడు మెల్లగా. డాక్టర్ రామారావు డాక్టర్ నారాయణకి కాస్తంత దూర బంధువు. మెడిసిన్ పట్టా పుచ్చుకున్న రామారావు ప్రస్తుతం డాక్టర్ నారాయణ దగ్గరే అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. తను సొంతంగా డిస్పెన్సరీ పెట్టుకోవాలన్న తహతహ ఉండేది రామారావుకి. అందుకే ఎక్కడా ఉద్యోగం ప్రయత్నం చేయకుండా అనుభవం సంపాదించడానికి డాక్టర్ నారాయణ దగ్గర చేరాడు. డాక్టర్ రామారావు స్ఫురద్రూపి కాడు, చామన ఛాయ, పుష్టికరమైన విగ్రహం, సంపన్నుల వంశానికి చెందినవాడు. అతనికి వివాహం చేయాలని తల్లిదండ్రులు సంబంధాల కోసం ప్రయత్నిస్తూ ఉంటే వారిని వారించి తను శశిరేఖను తప్పించి ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోనని నిష్కర్షగా చెప్పిన ప్రేమికుడు. అయితే అతని తల్లిదండ్రులకు నారాయణతో వియ్యం పొందడం ఇష్టం లేకపోయింది. అయినా వాళ్ళ నిరాకరణని లెక్క చేయలేదు రామారావు. తను ఇప్పుడు స్వేచ్ఛాజీవి, ఒకరి దయా దాక్షిణ్యాలపై ఆధారపడి ఉన్నవాడు కాదు. తన మంచి చెడ్డలు తనకి బాగా తెలుసు. అంచేతనే తన వివాహ విషయంలో తనకి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉండి తీరాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఒక శుభముహూర్తాన తన మనోభీష్టాన్ని డాక్టర్ నారాయణతో వెల్లడి చేశాడు రామారావు.
రామారావు మనసు విప్పి తన అభిమతాన్ని వెల్లడి చేసినందుకు చాలా సంతోషించాడు డాక్టర్ నారాయణ. రామారావు లాంటి వ్యక్తి తనకి అల్లుడు కాబోతూ ఉండడం అన్ని విధాలా శ్రేయస్కరంగా తోచింది. పరాయి వ్యక్తి కాదు, దూర బంధువు, అనతి కాలంలోనే ప్రతిభావంతుడు కాగల డాక్టర్, సహృదయుడు. ఇంకేం కావాలి తనకి? ఇంతకంటే మంచి భర్తను శశిరేఖకి తను వెతికి తీసుకురాగలడా? అది కూడా అసాధ్యమే అనిపించింది అతనికి. అప్పుడప్పుడు రామారావు వస్తుండేవాడు వాళ్ళ ఇంటికి. శశిరేఖతో చనువుగా మాట్లాడుతూ ఉండేవాడు. ఇప్పుడు మరీ తరచుగా రావడం ప్రారంభించాడు. డాక్టర్ నారాయణ ఈ విషయంలో అంతగా పట్టించుకోలేదు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడం భవిష్యత్తులో ఎంతో ఉపకరిస్తుందనుకున్నాడు. డాక్టర్ నారాయణ ఓ రోజు ఎందుకైనా మంచిదని కూతురుతో రామారావు విషయం విశదీకరించాడు. ఆమెకి మాత్రం తెలియకుండా ఉంటుందా అన్న ధైర్యం కూడా అతనుకుంది. శశి, రామారావు మనకి దూరపు బంధువమ్మ, ఈ విషయం నీకు తెలియపోవచ్చు, అందుకే ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది. అతడు డాక్టర్గా రోజు రోజుకి మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటూ ఉన్నాడు. మనిషి అతి సౌమ్యుడు. కోపం అంటే ఏమిటో అతడిలో నేను ఇంతవరకు చూడలేదు. ఇక ఆస్తిపాస్తుల విషయం చెప్పనవసరమే లేదు. బాగా డబ్బుంది. తల్లిదండ్రులు ఇంకేవో సంబంధాలు వెతుకుతూ ఉంటే నిన్ను తప్పించి ఇంకెవరిని వివాహం చేసుకోనని నిష్కర్షగా చెప్పేశాడు. దీంతో తేటతెల్లమవుతోంది నీపై అతనికి ఎంత ప్రేమ అభిమానం ఉన్నాయో. నేనంటే అనన్య గౌరవ భక్తులున్నవాడు. అటువంటి వ్యక్తి ఇంటికి అల్లుడుగా రాబోతూ ఉండడం నిజంగా నీ అదృష్టమే అనుకో. ఇప్పుడు మిగిలిందంతా నీ అభిప్రాయం. నువ్వు అంటే ఏర్పాట్లు చేసేస్తాను అన్నాడు నారాయణ. శశిరేఖ ఉన్నపాటు స్తంభించిపోయింది. మొహం వివర్ణమైంది. ఇంతవరకు రామారావుని ఒక స్నేహితుడిగానే భావిస్తోంది, కానీ తనకి కాబోయే భర్తగా ఏనాడు చూడలేదు. నిజం చెప్పాలంటే రామారావు పట్ల అభిమానం ఉంది, కానీ అనురాగం లేదు. అతన్ని ప్రేమించలేదు. ఎంత ఆలోచించినా ఆ భావన రావడమే లేదు. అలాగని అతన్ని ద్వేషించడమూ లేదు. ఈ ఆలోచనతో శశిరేఖ అయోమయ స్థితిలో పడిపోయింది. ఆమె కళ్ళలో అప్రయత్నంగా అశ్రువులు గూడు కట్టుకున్నాయి. డాక్టర్ రామారావు గారు నన్ను ప్రేమిస్తున్నట్టు, నన్ను వివాహం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నట్టు మీరెప్పుడు ఇంతవరకు నాకు చెప్పలేదు. నాకు తెలియదే నాన్న. ముందే నాకు తెలిసి ఉండాల్సింది, ముక్తసరిగానే అంది. ఎప్పుడైనా మించిపోయింది ఏముంటుందమ్మా? నాకు నచ్చినవాడు, నిన్ను మెచ్చినవాడు, అటువంటి వాడితో నీ వివాహం జరిగితే ఇంతకంటే కావాల్సింది ఏముంది? నీ ఆమోద ముద్ర పడిపోతే నేను నిశ్చింతగా అతడికి మాటిచ్చేయచ్చు. ఏమంటావు అన్నాడు మళ్ళీ డాక్టర్ నారాయణ. శశిరేఖ క్షణం మౌనం వహించి రామారావుని తను ప్రేమించలేదని నిష్కర్షగా చెప్పడానికి ధైర్యం చాలింది కాదు. తన పట్ల ఎనలేని వాత్సల్యం గల తండ్రిని అలా చెప్పి నొప్పించడం ఆమెకి ఇష్టం లేకపోయింది. రామారావుని తాను ప్రేమించడం లేదని చెప్తే ఎవరిని ప్రేమిస్తున్నామని ఎదురు ప్రశ్న వేసినా వేయచ్చు. నిజమే, ఎవరిని ప్రేమిస్తున్నట్టు? ఆ విషయం నిశ్చయంగా తనకే తెలియదు. తర్వాత ఆలోచించి చెప్పొచ్చు అని అనుకుంది. ఏం చెప్పాలో తెలియక ఊరుకుంది ఆమె. డాక్టర్ నారాయణ కూతురు మౌనాన్ని అంగీకార సూచకంగా భావించాడు. కూతురు తన మాట ఎప్పుడూ కాదనదు అనే విశ్వాసాన్ని ఆధారంగా తీసుకుని ఏ నిర్ణయానికి వచ్చాడు. నాకు తెలుసమ్మా, నువ్వు నా మాట ఎప్పుడూ కాదనం. మీ నాన్న మనసుని ఎప్పుడూ నొప్పించవు. ఇప్పుడు నాకెంతో తృప్తిగా ఉంది శశి, సంతోషంతో ఉప్పొంగిపోతూ అన్నాడు నారాయణ. ఇనుమడించిన అభిమానంతో ఆమె తల మీద నిమిరి అక్కడి నుంచి నిష్క్రమించాడు. శశిరేఖకి ఏమీ పాలుపోలేదు. తన మౌనాన్ని తండ్రి అపార్థం చేసుకున్నాడు అని అనుకుంది. ఉపేక్షించకుండా ధైర్యాన్ని కూడా తీసుకొని నిజం చెప్పాలని అనుకున్నంతలో తండ్రి ఆ గదిలోంచి వెళ్ళిపోవడం గుర్తించింది. బరువుగా ఒక నెట్టూర్పు విడిచి సోఫాలో వెనక్కి చేరగిల పడింది. ఆమెకి ఇప్పుడంతా అయోమయంగా తోచింది. ఈ సమస్యను ఎలా పరిష్కరించడం? తన మనసులోని మాటను ఉన్నది ఉన్నట్టు తండ్రితో నివేదించుకోలేకపోవడమే ఆయన తనకి అనుకూలంగా అభిప్రాయపడడానికి అవకాశం కలిగించింది. ఏది ఏమైనా తను ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలి, లేకపోతే పర్యవసానం చేదుగా ఉంటుంది. ఆలోచనలో ఆమె మెదడు చిందరవందరైంది. అక్కడ నుంచి లేచి మేడ మీదకి నడిచింది. చల్లని గాలికి చెట్లు ఆకులు గలగలమంటూ ఒక వింత సంగీతాన్ని సృష్టిస్తున్నాయి. ఆరుబయట కుర్చీలో కూర్చుని పూల మొక్కలకేసి పరికిస్తోంది శశిరేఖ. ఆ సంధ్య వెలుగులో ఎంతో మనోహరంగా అగుపిస్తున్నాయి పువ్వులు,
వాతావరణం హుషారు కలిగిస్తున్నాయి. మానసికంగా ఆమెలో నిరుత్సాహం పేరుకుంది. అందుకే ఆమెలో ఉత్సుకత లోపించిందనే చెప్పాలి. అనుకోకుండా ఆమెలో ఏవేవో ఆలోచనలు రాసాగాయి. అంతలోనే బయట స్కూటర్ ఆగిన చప్పుడైంది. వచ్చినవాడు రామారావు అని ఇట్టే గ్రహించింది శశిరేఖ. అటుకేసి చూడలేదు. ఇంతవరకు అతనితో అరమరిక లేకుండా మాట్లాడేది. కానీ ఇప్పుడు ఒక విధమైన బలహీనత ఆమెను ఇరుక్కున పడేసింది. రామారావు దగ్గరికి రానే వచ్చాడు. టెర్లిన్ సూట్లో ఉన్నాడు. హలో శశిరేఖ గారు అంటూ నడిచాడు. శశిరేఖ లేచి నుంచింది. నౌకర్ని కేకేసి మరో కప్పు కాఫీ తెప్పించింది. కూర్చోండి అంది మెల్లగా. మీరు కూర్చోండి మరి. తను కూర్చుంటూ అన్నాడు. శశిరేఖ కూర్చుంది. ఒంటరిగా కూర్చున్నారు, ఏమి ఊసిపోదని అన్నాడు రామారావు సంభాషణ ప్రారంభిస్తూ. ఊసిపోవడానికి ఏముందిలేండి, అలవాటు పడిందాన్నేగా, కొత్త కాదు. అతడికేసి చూడకుండానే అంది. పోనీ అలా పార్కుకి వెళ్ళొద్దాం, వస్తారా? క్షమించండి, అలాంటి అలవాటు నాకు లేదు. అయినా ఇంట్లో నాన్నగారు ఉన్నారు. తమ్ముడిని ఒంటరిగా వదిలి ఎక్కడికి వెళ్ళడం? నేను వెళ్ళలేను. రామారావు తీసుకుంటున్న చొరవకు ఒకవైపు కోపము దిగమింగుకొని అంది. డాక్టర్ రామారావు చిన్నగా నవ్వు నవ్వేశాడు. అతని నవ్వులో ఒక ప్రత్యేకత ఉంది. నవ్వు ప్రారంభించినప్పుడు శబ్దం ఉండదు, క్రమంగా శబ్దం పుంజుకుంటుంది. ఆ నవ్వు శశిరేఖకు అస్సలు నచ్చదు. మంచి అలవాటేనండి. ఇప్పుడంటే మీరున్నారు, మీ తమ్ముడిని ఒంటరిగా ఇంట్లో వదిలి వెళ్ళరు. మరి కొద్ది రోజుల్లో మీరు అత్తారింటికి వెళ్తారు. అప్పుడు మీ తమ్ముడు ఒంటరిగా ఉంటాడా? అప్పటి మాట అప్పుడు చూసుకోవచ్చులేండి, విసుగ్గా జవాబిచ్చింది. మీతో పాటు అలా పార్కుకు వెళ్ళి అక్కడ కొంచెంసేపు కూర్చుని కొన్ని విషయాలు మాట్లాడాలని వచ్చానండి శశిరేఖ గారు. ఎంతో ఉత్సాహంగా వచ్చానో మీరంత నిరుత్సాహపరిచారు. ఏం చేస్తానులేండి, ప్రయత్నమే మన వంతు, ఫలితం దైవాధీనం భావ గర్భితంగా అంది శశిరేఖ. నిజమే సుమండి, మన పూర్వులు ఏ నానుడి ఊరికేనే పేర్కొనలేదు. ప్రతి దానికి అర్థం ప్రయోజనం ఉన్నాయి. అన్నట్టు నేను సెలవులో వెళ్తున్నానండి. మంచిదే, ఎందుకు అని అడగరే? నేను అడగాల్సిన అవసరం కనిపించలేదు కనుక. అదేమిటి అలా అంటున్నారు? ఇందులో మీకు భాగం ఉంది. మన వివాహ విషయాన్ని ఏదో ఖచ్చితంగా తేల్చుకోవాలనే వెళ్తున్నాను. మా అమ్మ నాన్న ఇంకా ఆ నిరాకరణ పట్టుదలతోనే ఉంటే నా స్వేచ్ఛను శాశ్వతంగా ప్రకటించి వచ్చేస్తాను, ఆవేశంతో చెప్పుకుపోయాడు రామారావు. శశిరేఖకి ఇప్పుడు సరైన అదను దొరికింది. తన అభిమతాన్ని అభివ్యక్తం చేయడానికి తండ్రి ఎదురు చెప్పలేని విషయాన్ని రామారావుతో నిర్భయంగా చెప్పాలనే ధైర్యం వచ్చింది ఆమెకి. ఒక విధంగా ఆవేశం ఆమెని చైతన్యవంతం చేసింది. అంత తొందరపాటు కూడదండి రామారావు గారు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఎన్నో విషయాలు ఆలోచించాలి. మీ వాళ్ళందరినీ దూరం చేసుకోంతటి త్యాగం మీరు ఎవరి కోసం చేస్తున్నట్టు సూటిగా అతడి మొహంలోకి చూస్తూ అంది. డాక్టర్ రామారావు ఆ కళ్ళలోకి చూడలేకపోయాడు. కాస్తంత కలవరపాటు అతనిలో కలిగిందంటే ఆశ్చర్యం కాదు. అలా అడుగుతున్నారేంటి? ఇంకెవరి కోసం? మీకోసం, ధైర్యం చిక్కబట్టుకొని చెప్పాడు. నా కోసమా? ఆశ్చర్యంగా అంది. ఆ స్వరంలో ధ్వనించిన ఆవేశాన్ని అతను గుర్తించకపోలేదు. పోనీ నా కోసం నేనే త్యాగం చేస్తున్నాను లేద్దరు. మిమ్మల్ని నా జీవిత సహచారిణిగా, నా ఆరాధ్య దేవతగా పొందాలనే ఈ త్యాగాన్ని చేస్తున్నాను అని అనుకోండి. అటువంటప్పుడు నా అభిమతాన్ని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా? లేకపోతే మీ నిర్ణయానికి నేను తప్పనిసరిగా కట్టుబడి ఉంటానన్న ధీమా ఉందా మీకు? శశిరేఖ మాటలకి నిర్ఘాంతపోయాడు డాక్టర్ రామారావు. మొదలు తెగిన వృక్షంలా కుంగిపోయాడు. అతని కలలన్నీ ఆశలన్నీ ఇలా ఒక్కసారి కరిగిపోతాయని ఎప్పుడూ ఊహించలేదు. జీవితంలో ఇదో పెద్ద షాక్ అనిపించింది అతనికి. మొహం స్వేదంతో నిండిపోయింది. జేబులోంచి రుమాలు తీసి మొహాన్ని నొత్తుకున్నాడు. నా మీద మీకెందుకంత కక్ష శశిగారు? ప్రాధేయపూర్వకంగా అన్నాడు. కక్ష ఏమీ లేదండి, అక్కడే మీరు పొరబడుతున్నారు. ఎందుకో మరి మిమ్మల్ని ప్రేమించలేకపోతున్నాను. అయితే ఒక్క విషయం, మీరంటే అభిమానం ఉంది, గౌరవము ఉంది. అంచేత మిమ్మల్ని సదా స్నేహితునిగానే గుర్తించుకుంటాను అంది శశిరేఖ. మీ గురించి నేనేమేమిటో కలలు కన్నాను. మీరు నా జీవితంలోకి అడుగు పెడతారని, నా జీవితాన్ని పావనం చేస్తారని ఎంతో మురిసిపోయాను. ఆ ఉద్దేశంతోనే వచ్చే ప్రతి సంబంధాన్ని వదులుకున్నాను. మా వాళ్ళందరికీ అసంతృప్తిని, నా మీద ద్వేషాన్ని కలిగించాను. ఇప్పుడు ఏం చేయమంటారు?
రామారావు కంఠం వినిపించింది. శశిరేఖేమి కరిగిపోలేదు. వీటన్నిటికీ బాధ్యురాల్ని నేనేనంటారా? సూటిగా అడిగింది. కాదని మీరు చెప్పగలరా? ముమ్మాటికి చెప్పగలను. ఇవన్నీ మీరు ఊహించుకొని స్వయంగా చేసుకున్న తప్పులు, స్వయం కృతాపరాధాల్ని మరొకరి నెత్తిన రుద్దడం అంత భావ్యం కాదు. ఏ విధంగానూ నేను బాధ్యురాల్ని కాదు, ఖచ్చితంగా చెప్పింది. వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది. ఈ ఎపిసోడ్ని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ప్లేలిస్ట్లో పూర్తి నవలలు, కథలు ఉంటాయి. స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.